చూస్తే ఈ కొండ గుహలో అమ్మవారి పాములుండే చాలా ఆ పాముల మధ్యలో అమ్మవారు వెలిసి ఉన్నది. ఈ 4 కూడళ్ల మధ్యలో ఉన్నదే ఈ అమ్మవారు శ్రీచక్రాకారంలో ఉంటుంది. ముఖ్యంగా ఈ అమ్మవారు వెలిసినప్పుడు కట్టమైసమ్మగా వెలిసింది. అప్పటి నుంచి కట్టమైసమ్మ మహాలక్ష్మీదేవిగా ఆవిర్భవించింది. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సదన్నమః నమః ప్రకృత్యై భద్రాయై నియదాః ప్రణతాస్పదాః ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతే ధీనామవిత్రీయవతోః. ముఖ్యంగా ఈ బేగంపేట ప్రధాన రహదారిపై శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మీదేవి అమ్మవారు వెలిసింది. గత 104 సంవత్సరాల క్రితము అమ్మవారు వెలిసింది. పక్కనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టర్ కల్లో కనబడి నేను ఇక్కడ వెలుస్తున్నాను కాబట్టి నాకు చిన్నగా గుడి ఏర్పాటు చేసి నీ యొక్క స్కూల్ నిర్మాణం చేసుకో అని ఆ అమ్మవారు ఆ కాంట్రాక్టర్ కల్లోకి వచ్చి చెప్పింది. వెంటనే ఆ కాంట్రాక్టర్ పెద్దలను సంప్రదించాడు. సంప్రదించగానే ఇట్లా అమ్మవారిని చూస్తే ఈ కొండ గుహలో అమ్మవారి పాములుండే చాలా ఆ పాముల మధ్యలో అమ్మవారు వెలిసి ఉన్నది. తర్వాత పక్కనే అమ్మవారికి దక్షిణ భాగాన మూసీ నది కూడా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ అమ్మవారికి వెనక వైపున కొండ ప్రాంతం కూడా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ముందు ప్రధాన రహదారి ఉంటుంది. ఈ 4 కూడళ్ల మధ్యలో ఉన్నదే ఈ అమ్మవారు శ్రీచక్రాకారంలో ఉంటుంది. ముఖ్యంగా ఈ అమ్మవారు వెలిసినప్పుడు కట్టమైసమ్మగా వెలిసింది. తర్వాత శ్రీచక్ర ప్రతిష్టాపన చేయడం జరిగింది. శ్రీ చెక్కల సుభాష్ ముదిరాజు గారు మరియు ప్రేమలత దంపతులు కలిసి గత 40 సంవత్సరాల క్రితము ఈ అమ్మవారికి శ్రీచక్ర ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కట్టమైసమ్మ మహాలక్ష్మీదేవిగా ఆవిర్భవించింది. ఈ అమ్మవారి రూపంలో 2 రూపాలు ఉంటాయి. ఒకటి కట్టమైసమ్మ స్వరూపం ఉంటుంది, 2 మహాలక్ష్మీదేవి స్వరూపం కూడా ఉంటుంది. ఈ దేవాలయంలో ఈ దేవి శరణవరాత్రులు అత్యంత వైభవపేతంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ అమ్మవారిని చూసుటకు, అమ్మవారి పూజలు, అమ్మవారి మొక్కుబడులు చెల్లించుటకు రాష్ట్రముల నుండి వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ముఖ్యంగా ఈ దేవస్థానంలో ప్రతి పౌర్ణమి రోజు కూడా చండీ హోమము నిర్వహించడం జరుగుతుంది. తర్వాత అమ్మవారి రాహుకాల పూజలకు
ప్రతిష్ఠించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేవస్థానము ఎంతో 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 భక్తుల సమక్షంలో ఉండి భక్తులను కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై ఈ అమ్మవారు వెలిసినది. కాబట్టి ఈ అమ్మవారు బేగంపేట ప్రధాన రహదారిపై శ్రీ బేగంపేట నగర వాసులందరికీ కూడా బేగంపేట అమ్మగా తల్లిగా కూడా అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నది. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంత్యాం న్యాయేన మార్గేణ మహీమహేషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తా సుఖినో భవంతు.